ఓకే. హాయ్ అండి. హలో. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఓకే, ఎవరి గేమ్ బాగా అనిపిస్తుంది? శివాజీ గారిది. శివాజీ గారు. ఎందుకండి? బుర్రతోటి బాడీతోటి ఆడుతున్నాడు కాబట్టి. ఓకే. ప్రశాంత్ విషయానికి వస్తే ప్రశాంత్ గేమ్ ఎట్లుంది? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రశాంత్ గేమ్ ఎట్లుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది అతను చూసి? ఫస్ట్లో చూసినప్పుడు ఏంటిరా ఒక నార్మల్ పర్సన్ అంటే నార్మల్ పర్సన్ అయితే ఎవరైనా నార్మల్ పర్సనే అంటే ఎట్లా అంటే ఒక చిన్న పిల్లగాడిలాగా మెచ్యూరిటీ లేకుండా రతిక చుట్టూ తిరగడము, తర్వాత రతిక చేసిన ఆ పాపం బ్యాడ్ కామెంట్స్ ఆ ఇష్యూస్కి వాటన్నిటికీ రియలైజ్ అయిపోయిండు. కాదు ఈమె రంగులు పూసుకుంది, సో ఈమెతో నాకు కుదరదు, నేను నా రియాలిటీ ఏంటో నేను అట్లే ఉండాలి, మనల్ని జస్ట్ గేమ్ కోసం వాడుకుంది అని రియలైజ్ అయ్యి తనేంటో తనలాగా ఉండడం స్టార్ట్ చేశాడు. ఇంకా అప్పటి నుంచి ప్రశాంత్ అందరికీ ఫేవర్ అయిపోయాడు. ఓకే. అమర్దీప్ విషయానికి వస్తే అమర్దీప్ గేమ్ ఎట్లా ఉంది? అతని బిహేవియర్ మీకు ఎట్లా అనిపిస్తుంది? అమర్దీప్ బిహేవియర్ నాకే కాదు ఎవరికి నచ్చదు. అమర్దీప్ నేను ఏదో పెద్ద సెలబ్రిటీ అని బిల్డప్ ఇస్తున్నాడు, కానీ యాక్చువల్గా మనం అతను సీరియల్ చూడకపోతే అతను సెలబ్రిటీ కాదు, అసలు ఎవరు తీసుకోడు కూడా ఇంకా అతను సీరియల్ చూడకపోతే. ఈ దెబ్బతో అసలు అవకాశాలు కూడా రావనుకుంటే ఇంకా అమర్దీప్కి. అంటే మనం ఏమన్నా పిచ్చి కుక్కని ఎప్పుడైనా తీసుకెళ్ళి ఏం చేస్తామండి, తీసుకెళ్ళి అక్కడ ఏదో బ్లూ క్రాస్ వాళ్ళకి ఇచ్చేస్తాం కానీ రోడ్డు మీద వదిలేసుకోము కదా. ఓకే. ఏమన్నారంటే ఈ సీజన్ శివాజీ అన్న ప్రశాంత్ ఉండడం వలన ఒక హైప్ లేసిందని కంటెంట్ క్రియేటర్ అనుకోవచ్చు కదా. అంటే అది కూడా ఆ టైంకి తెలివితో బుద్ధితో చెప్పిన, ఇప్పుడు నన్ను బయటికి ఏమైనా పంపిస్తారేమో ఎలిమినేట్ చేస్తారేమో అని తెలివిగా చెప్పింది అనుకోవచ్చు కదా. అక్కడ కూడా ఆయనకి రియలైజేషన్ వచ్చిందని అనుకోవడానికి లేదు. ఇదే మీరు చూసినట్లయితే శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ జబర్దస్త్ షో కానీ ఎన్నెన్నో నాటకాలు ఎన్నెన్నో జరుగుతాయి కదా, ఇట్లాంటి షోల కామనే కదా. సో అమర్దీప్ బాబు అవి రియాలిటీ షోలు కావు, అవి స్క్రిప్టెడ్ షోస్. ఇది రియాలిటీ షో, రెండింటికి తేడా ఉంది. బట్ ఇది కూడా కొంచెం స్క్రిప్టెడ్ అయి ఉండొచ్చు. లైవ్ షో అనో లైవ్ షో అస్సలు కాదు, లైవ్ షో కాదు. ఇది కూడా కొంచెం స్క్రిప్టెడ్ అయి ఉండొచ్చు. 100% స్క్రిప్టెడ్ అయితే కాదు, 80% రియాలిటీ, 20% స్క్రిప్టెడ్ ఉండొచ్చు. టీఆర్పీ కోసం అమర్దీప్ అనే వ్యక్తి అంత బలి కావడం, అంతమంది దగ్గర అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి అంతమంది దగ్గర అంత అంటే బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడం అతని గ్రేట్ అంటారా, లేదంటే టీఆర్పీ కోసం చేసిండని కాదు, కొంచెం అతను బుర్ర పనిచేయలేదు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ వచ్చి అతనికి అన్ని ఓట్లు వచ్చేసరికి తట్టుకోలేకపోయాడు. నేను సెలబ్రిటీ అని ఒక పిచ్చిలో ఉన్నాడు. తర్వాత అతని రియాలిటీలోకి వచ్చిన తర్వాత అతనే క్షమాపణ చెప్పిండు బిగ్ బాస్కి. సో అతను సెలబ్రిటీ అని కాదు, మనం అతను సీరియల్ చూడకపోతే అతను ఎప్పటికీ సెలబ్రిటీ కాదు. ఇప్పుడైతే బిగ్ బాస్లో సెలబ్రిటీ ఓన్లీ పల్లవి ప్రశాంత్, అంతే, అతను కాదు. ఆయన అనుకున్నాడు నా అందం గ్రేటు, నేను తీసిన సీరియల్ గ్రేటు, నేను సెలబ్రిటీ అనుకున్నాడు. ఇన్ని రోజులు సంపాదించుకున్న ఆ సెలబ్రిటీ స్టేటస్ మొత్తం ఒక్క బిగ్ బాస్ తోటి దొబ్బింది. రీసెంట్గా వచ్చిన కామన్ మ్యాన్గా ఆదిరెడ్డి ఈరోజు ఒక బిగ్ బాస్ రివ్యూ చెప్తుంది, అతనికి ఒక పేరు చాలా ఉంది. సో అట్లాంటి వ్యక్తికి పోయిన సీజన్లో ఎందుకు పేరు రాలేదు? అంత పేరు పల్లవి ప్రశాంత్ వేరు, ఆదిరెడ్డి వేరు, ఎవరు మనస్తత్వాలు వాళ్ళే కదా. రైతు బిడ్డనే కదా, అతను ఎందుకు వాడలే రైతు బిడ్డ అని షోలో ఎక్కడ కానీ? ఇతను రైతు బిడ్డ అని ఎందుకు వాడిండు అని ఇక్కడ ఎక్కడ చెప్తున్నారు? మనమే వాడుతున్నాం, అతను ఎక్కడ వాడిండు రైతు బిడ్డ అని? స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఐఎమ్ ద రైతు బిడ్డ బిగ్ బాస్ కెప్టెన్ ఇస్ అ వర్డ్. ఇతను రైతు బిడ్డ అని గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఆదిరెడ్డికి ఇష్టం లేదు మా గొప్పగా చెప్పుకోవడం, ఇతని గొప్ప చెప్పుకోవడం ఇష్టమేమో. అంటే కనిపించని ఒక గొప్ప విధ్వంసమా? గొప్ప అంటే గొప్పది, గొప్ప శక్తి నా మై పాయింట్ ఆఫ్ లా. ఓకే. గొప్ప శక్తి, అట్లాంటి శక్తి ఎట్లా అంటే నలిగిపోతూ కూడా నలుగురికి వెలిగించే శక్తి ఉన్నమాట చెప్పాలంటే. ఇంకొక మాట చెప్పాలంటే ఇది ఒక బిగ్ బాస్ షో. ఇవి స్క్రిప్టెడ్ ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. ఇట్లాంటి దానికి అంత గొప్ప పేరు రావడం అంత. ప్రియాంక జైన్ గేమ్ ఎట్లా ఉంటుంది? ఓకే, ఇప్పుడు మంచిగా ఉంది. ఫస్ట్లో కొంచెం పిచ్చి దానికి బిహేవ్ చేసింది, ఇప్పుడు ఓకే. బోరే గారి మీద అరవడం కానీ ఆమె డ్రెస్సింగ్స్ మీద కూడా కామెంట్ చేయడం, ఇది ఎట్లా అనిపించింది? యాక్చువల్గా సీరియల్లో చూసినప్పుడు తను చాలా హోమ్లీగా చాలా అందంగా కనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి మేకప్ లేని ఫేస్ చూసిన తర్వాత ఆమె కంటే ప్రపంచంలో అందరు బెస్ట్ అనిపించింది. బోలే గారి మీద అరవడం అనేది ఏం కరెక్ట్ కాదు, పిచ్చిదానిలా కలిసింది. బట్ బోలే గారు రివర్స్ అంటే ఆమె పని ఇంకా ఘోరంగా ఉండేది. బట్ ఓకే, ఇప్పుడైతే మంచుకుంది. అప్పుడేమో కానీ ఇప్పుడైతే ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి అయితే మంచుకుంది. ఒక మనిషి డ్రెస్ సెన్స్ మీద కామెంట్ చేయడం కరెక్టేనా? శోభా శెట్టి ప్రియాంక ఇద్దరిలో ఒకళ్ళైతే బోలే గారి డ్రెస్ సెన్స్ మీద కామెంట్ చేశారు, అది ఎంతవరకు కరెక్ట్ అసలు? డ్రెస్ సెన్స్ మీద కామెంట్ అనేది చేయొద్దు, అది లేడీ మీద అయినా జెంట్ మీద అయినా. కానీ వాళ్ళు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు డ్రెస్ సెన్స్ అనేది కరెక్ట్ చూసుకోవాలి. ఒంటి నిండా బట్టలు వేసుకొని మంచిగా కనపడడం అందరికీ ముఖ్యమే కదండి. ఇంకోటి శోభా శెట్టి ఆమె విషయానికి వస్తే
మొన్న రీసెంట్గా చూసుకున్నట్టయితే బెడ్షీట్ గురించి నువ్వు నల్లగున్నావు నేను తెల్లగున్నా మాసిపోతుంది అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. దాని గురించి మీరేమంటారు అసలు? కలర్ది ఏముందండి, నల్లగా తెల్లగా ఉంటే బెడ్షీట్ మాసిపోయింది. మరి ఆమె మేకప్ ఒక స్పూన్తో తీసే మరి ఒక్క దగ్గర ఇంత ఊడొస్తుంది. మరి దాన్ని ఏమనాలి? మేకప్ లేకుండా ఉంటే అక్క మొహం చూస్తే పొద్దునే వాంత అయింది. మరి సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు అసలు స్టేట్మెంట్ పాస్ చేసే వాళ్ళు? నల్లగా తెల్లగా కాదమ్మా, ఆ మనిషితో ట్రావెల్ చేసి చూడు, అప్పుడు ఆ మనిషి మనసు తెలుస్తుంది. నీ తెల్లగా ఉన్నావు, బట్ నువ్వు మొన్న ఎలిమినేట్ అయినాక నువ్వు వేసే డ్యాన్స్ చూసి నీ అనుకున్న నీ డ్యాన్స్ వాడు ఉంటాడా ససడా కూడా తెలియట్లే పాపం. ఆ తల ఇట్లా పెట్టుకుంటాడు, ఇట్లా పక్కకి వస్తారు, తల ఇట్లా కిందికి వేసుకున్నాడు. వాడి పరువు నువ్వే తీసేసినావు. ఇంక ఇప్పుడు వాడే రేపు నేను పెళ్లి చేసుకుంటాడో చేసుకోవడో వాడికి తెలియాలి పాపం. ఇక ఓకే, ఫైనల్గా వస్తే శివాజీ అన్న గేమ్ ఎట్లా అనిపిస్తుంది మీకు? శివాజీ గారి గేమ్ బాగుందండి, కానీ పల్లవి ప్రశాంత్ కూడా బాగుంది. బట్ పల్లవి ప్రశాంతే గెలవాలని కోరుకుంటున్నాను. యావర్ విషయానికి వస్తే యావర్ గేమ్ ఎట్లా ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇప్పుడు చూసుకున్నట్టయితే? ఎవరికి ఫస్ట్ ఏం తెలియదు, బట్ ఇప్పటికి కూడా ఏం తెలీదు. కానీ ఆ ఇన్నోసెన్స్తో నడిపించుకుంటూ వస్తున్నాడు. లాంగ్వేజ్ ప్రాబ్లం, ఎస్, లాంగ్వేజ్ ప్రాబ్లం. అర్జున్ గురించి విన్ అయ్యే ఛాన్స్ ఉందా? అర్జున్ విన్ అయ్యే ఛాన్స్ ఏం లేదండి, అసలు ఉండదు. అర్జున్ ఎక్కువ కంటెంట్ కూడా ఏమి ఇవ్వట్లేడు బిగ్ బాస్కి, బట్ ఉంచారు అంతే. ఓకే, పల్లవి ప్రశాంత్ విషయానికి వస్తే 50 లక్షలు నేను నిరుపేద వాళ్ళకి అంటే వ్యవసాయం చేసి ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళకి ఇస్తాను చెప్పారు కదా, అది మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ అవార్డు? చాలా బాగుందండి. ఒక రైతు బిడ్డగా రైతుల కోసం ఆలోచించడం అనేది చాలా తక్కువ మంది చేసే పని. మన ప్రభుత్వాలే చేయని పని తను చేస్తా అంటున్నాడు. ఒక్కొక్కరి దగ్గర, మన సినిమా హీరోల దగ్గర అంటే వాళ్ళు అనేంత కాదు, కానీ వాళ్ళ దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. చనిపోవాలనుకున్న రైతుకు వాళ్ళు ఇస్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం మానేస్తారు. అండ్ రాజకీయ నాయకులు కూడా చేయాల్సిన పని అది తను చేస్తా అంటున్నాడు. ఒక రైతు బిడ్డగా రైతు కష్టం చూసి దానికి అందరు దండం పెట్టవచ్చు. పల్లవి ప్రశాంత్ విషయానికి వస్తే ఆయనకు ఏదైతే నెంబర్ ఉందో ఆ మిస్డ్ కాల్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. సో దాని గురించి ఏమంటారు? అవును, అమర్దీప్కి కలుస్తుంది, పల్లవి ప్రశాంత్కి డిస్కనెక్ట్ అవుతూనే ఉంటున్నారు. యాక్చువల్గా ఏంటి అంటే ఇది బిగ్ బాస్ వాళ్ళ స్టార్ మా బ్యాచ్ని గెలిపించుకోవడానికి చేసే ఒక ప్లాన్ అనుకోవచ్చు. ఓకే, సో అంటే ఇది స్టార్ మా బ్యాచ్ వాళ్ళు ఫైనల్గా స్టార్ మా బ్యాచ్ కప్ ఇస్తారా లేకుంటే ఎవరికి ఇస్తారు? స్టార్ మా బ్యాచ్కి కప్పిస్తే అన్నపూర్ణ స్టూడియో పీకి పడేస్తారు కాబట్టి స్టార్ మా బ్యాచ్కి ఇవ్వరు. కొంచెం కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసుకొని ఫైనల్గా ఏం చేస్తారంటే శివాజీ గారి కన్నా లేకపోతే పల్లవి ప్రశాంత్ కన్నా ఇస్తారు. 99% పల్లవి ప్రశాంత్కే ఇవ్వచ్చు, ఎందుకంటే నెక్స్ట్ టైం మనం బిగ్ బాస్ చూడాలి అని వాళ్ళు అనుకుంటే పల్లవి ప్రశాంత్కే ఇస్తారు. ఇన్ కేస్ పల్లవి ప్రశాంత్ విన్ చేయకపోతే నెక్స్ట్ వచ్చే సీజన్ ఏదైతే బిగ్ బాస్ 8 ఉందో దీనికంత హైప్ వచ్చినట్టు బిగ్ బాస్ 8కి వస్తుందా? అసలు రాదు, ఎవరు చూడడు కూడా. ఎందుకంటే మనం వేసే ఓట్లు జెన్యున్గా లేనప్పుడు ఇంకెందుకు మనం చూడడం వేస్ట్. నెక్స్ట్ టైం కూడా కామన్ పీపుల్ని అంటే కామన్ మ్యాన్ని తీసుకునే అవకాశం ఉంది అంటారు? 100% తీసుకుంటారు, ఎందుకంటే ఆ కామన్ మ్యాన్ వల్లే ఈరోజు బిగ్ బాస్ నడుస్తుంది కాబట్టి. ఫైనల్గా విన్ ఎవరు? పల్లవి ప్రశాంత్ లేకపోతే ఈయన శివాజీ గారు, అంతే. రన్నర్ ఎవరు అవుతారు? వాళ్ళిద్దరిలోనే ఒకరు రన్నర్ ఒకరు విన్నర్. ఎవరు కూడా ఎవరు థర్డ్ ప్లేస్లో ఉంటారు, కానీ ఎవరికి ఎప్పటికీ కప్ రాదు.